ఈరోజు స్టోరీ వచ్చేసి కృష్ణ సుధామ వీళ్ళిద్దరి గురించి స్టోరీ చాలా మందికి తెలిసే ఉంటుంది, అయినా కానీ ఒకసారి చెప్తాను వినండి. ఏంటంటే ఒకసారి సుధామ అంటే కుచేలుడు కూడా అని అంటారు అనమాట. ఈయనని సుధామ అని ఒక పేదరిక బ్రాహ్మణుడు ఉంటాడు. ఈయన చాలా పేదరికంలో ఉంటాడు అనమాట. ఉంటే ఇంత పేదరికంలో ఉన్న ఆయన చాలా సంతోషంగా ప్రతిరోజు భగవంతునికి సేవ చేసుకుంటూ ఆయన జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. ఎటువంటి బాధపడేవాడు కాదు. అంటే నాకు డబ్బులు లేవు, నేను పేదరికంలో ఉన్నాను, నేను ఎలా బతకాలి అని ఎప్పుడే కానీ బాధపడేవాడు కాదు. ఆయనకు పిల్లలు కూడా ఉండేవారు, కానీ వాళ్ళకి ఒక పూట తింటే ఇంకొక పూట తినడానికి కూడా అన్నం ఉండేది కాదు. అంత స్థితిలో ఉన్నా కానీ ఆయన ఎప్పుడే కానీ బాధపడలేదు, చాలా హ్యాపీగా ఉండేవాడు అనమాట. గ్రంథ పఠనం చేసుకుంటా భగవంతునికి సేవ చేసుకుంటా ఇలాగా ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత కానీ ఆయన భార్య అంటుంది, మనం ఇంత పేదరికంలో ఉన్నాము, మనమంటే ఎలాగోలాగా గడిచిపోతుంది, మన పిల్లలకి కనీసం అన్నం పెడదాము, నీ చిన్ననాటి స్నేహితుడు కృష్ణుడు ఉన్నాడు కదా ఆయన దగ్గరికి వెళ్ళు, కొంచెం సహాయం ఏదైనా చేస్తాడు అంటే సరే కదా అని సుధామకి ఇష్టం లేదు, కానీ వాళ్ళ భార్య చెప్పిందని సరే అని వెళ్తా అని అంటాడు అనమాట. అప్పుడు సుధామ అనుకుంటాడు, అరే కృష్ణుడి స్నేహితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం చేతితో కొంచెం ఏదైనా పళ్ళు కానీ ఫలాలు కానీ తీసుకొని వెళ్ళాలి కదా, కానీ మన దగ్గర అంత స్తోమత లేదు అంటే అప్పుడు వాళ్ళ భార్య పక్కింటి దగ్గరికి వెళ్ళి కొంచెం అటుకులు తీసుకొని వచ్చి అటుకులని దోతిలో మూటగట్టి ఆయనకి ఇచ్చిస్తుంది సుధామకి. అప్పుడు సుధామ ఇంకా బయలుదేరుతాడు కృష్ణుడి దగ్గరికి. నడుచుకుంటా వెళ్తాడనమాట. వెళ్ళి లాస్ట్కి కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ గేటు దగ్గర భటులు ఆపేస్తారు. ఎవరు నువ్వు అని అడుగుతారు అనమాట. అంటే సుధామ చెప్తాడు, నేను కృష్ణుని యొక్క స్నేహితుడిని, చిన్ననాటి స్నేహితుడిని, నన్ను పంపించు అంటే అప్పుడు భటులు వెళ్ళి కృష్ణుడు ఎక్కడ ఉంటాడంటే రుక్మిణి భవనంలో ఉంటాడు, రుక్మిణీదేవి భవనంలో. అప్పుడు భటులు వెళ్ళి కృష్ణునికి చెప్పగానే ఇలాగ నీ చిన్ననాటి స్నేహితుడు కృష్ణుడు వచ్చాడు, కుచేలుడు అంటే సుధామ వచ్చాడు అని చెప్పగానే కృష్ణుడు పరుగెడుకుంటా, అసలు ఎంత పరిగెత్తుకుంటా వస్తాడంటే అంత పరిగెత్తుకుంటా ఉరుకుతూ వస్తాడనమాట. కానీ మనము ఎవరన్నా చిన్ననాటి స్నేహితుడు కష్టాల్లో ఉండి మన దగ్గరికి వచ్చారంటే ఈ కాలంలో ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది. కానీ మన స్వామి అంత గొప్పవాడనమాట. చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు, పేదరికంలో ఉండి కూడా వచ్చాడు అని తెలిసి కూడా మన భగవంతుడు అంత పరిగెత్తుకుంటా వస్తాడనమాట సుధామ దగ్గరికి. వచ్చి సుధామను గట్టిగా కౌలించుకొని సుధామను తీసుకొని తన అంతఃపురంలోకి అంటే రుక్మిణి అంతఃపురం దగ్గర ఉంటాడు కదా కృష్ణుడు, అక్కడికి తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి సుధామ కాళ్ళని కడుగుతాడు కృష్ణుడు. కడిగి ఆ నీళ్లు తలమించి చల్లుకుంటాడు. అంత గ్రేట్ అనమాట మన భగవంతుడు. చల్లుకొని ఆ రోజు సుధామకి అడగబుద్ధి కాదనమాట. అంటే వాళ్ళ భార్య చెప్పింటది కదా ఇలాగ అడుగు కొంచెం సహాయం ఏదన్నా అని, కానీ సుధామ అడగడు. కానీ కృష్ణుడికి తెలుసు కదా అన్నీ, ఎందుకు వచ్చాడు ఏంది అని ఆయనకు అన్నీ తెలుసు అనమాట. అని సుధామ కూర్చొని కాలు కడిగిన తర్వాత కృష్ణుడు అడుగుతాడు అనమాట, నువ్వు నా కోసం ఏదో ఒకటి తెచ్చే ఉంటావు కదా, ఒకసారి ఇవ్వవా అంటే సుధామ అంటే సిగ్గుపడతా ఉంటాడు అనమాట. ఈ చెమట పట్టిన అటుకులు ఇస్తే ఎలా ఇవ్వాలి అని. కానీ కృష్ణుడు తడిమి ఆ అటుకులను తీసుకుంటాడు. తీసుకొని ఫస్ట్ ఒక గుప్పెడు తింటాడు. తినగానే ఆయనకి మొత్తం అంతఃపురం అంతా ఆస్తి అంతా వాళ్ళ ఇంట్లో భార్యలకి నగలు చీరలు, పిల్లలకి మంచిగా బట్టలు, తినడానికి తిండి అన్నీ వస్తాయన్నమాట. రెండో గుప్పెడు తినబోతుంటే రుక్మిణీదేవి ఆపుతుంది, ఎందుకంటే ఇంకా సమస్తం ఇస్తూ ఉంటాడని. ఇలా ఇచ్చేస్తాడు. ఆ రోజు రాత్రికి సుధామ కృష్ణుడి దగ్గరనే పడుకుంటాడు. మార్నింగ్ ఉదయం లేచి సుధామ కృష్ణునికి ధన్యవాదాలు చెప్పి తిరిగి తన ఇంటికి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ చిన్న పూరి గుడిసె, పెద్ద అంతఃపురం, వాళ్ళ భార్య మంచి నగలతోటి చీరలతోటి, వాళ్ళ పిల్లలు మంచి బట్టలతోటి కనిపిస్తారనమాట. అప్పుడు సుధామకు అర్థమైపోతుంది ఇదంతా చేసింది కృష్ణుడు అని. కృష్ణునికి ధన్యవాదాలు తెలుపుకుంటాడు. చూడండి ఎంత గ్రేటో మన భగవంతుడు. మనము భగవంతుని ఎటువంటివి అడగాల్సిన అవసరం లేదు. ఆయనకు తెలుసు మనకు ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు, ఏది ఇస్తే మనకు మంచి జరుగుతుంది అని. మనం అనుకుంటాం భగవంతుని దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఇది కావాలి అది కావాలని మనం భగవంతునితో లావాదేవీలు చేస్తాం. కానీ అలా అడగకూడదు. మనకు ఏది మంచిదో భగవంతునికి తెలుసు. మనం ఏదన్నా అడిగినప్పుడు ఇవ్వకపోతే భగవంతుడు చెడ్డవాడు, అదే ఇస్తే భగవంతుడు మంచివాడు. అలా అనుకోకూడదు ఎప్పుడు. మనం భగవంతునికి మనము స్వామి ఇది చేస్తున్నాం అని మనం భగవంతునికి చెప్పాలి. నాకు ఇది మంచిదైతే నువ్వు చెయ్యి, మంచిది కాకపోతే చేయకు అని మనము ఇలా చెప్తే భగవంతుడు మనకు అది మంచిదైతే ఇస్తాడు, ఇయ్యలేదంటే అది మనకు మంచిది కాదని అర్థం చేసుకోవాలి. ఈ స్టోరీ నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్, అలాగే మా ఛానల్ని ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి. హరే కృష్ణ.